ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లను 10వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 10వ పాఠం ప్రపంచీకరణ. ఇందులో 142, 144 పేజీ వరకు ముందుగానే ప్రశ్నలు చూద్దాం. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తున్న 2 సంస్థల్లో ఎన్నిటికి పైగా సభ్య దేశాలు ఉన్నాయి? 1 180కి పైగా, 2 160కి పైగా, 3 200కి పైగా, 4 170కి పైగా. ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తున్న 2 సంస్థల్లో ఎన్నిటికి పైగా సభ్య దేశాలు ఉన్నాయి? 1 180కి పైగా, 2 160కి పైగా, 3 200కి పైగా, 4 170కి పైగా. ప్రపంచీకరణ ఎన్నో శతాబ్దం చివరిలో ప్రపంచమంతటా సంభవించిన గొప్ప మార్పు? 1 19వ శతాబ్దం, 2 20వ శతాబ్దం, 3 21వ శతాబ్దం, 4 18వ శతాబ్దం. ప్రపంచీకరణ ఎన్నో శతాబ్దం చివరిలో ప్రపంచమంతటా సంభవించిన గొప్ప మార్పు? 1 19వ శతాబ్దం, 2 20వ శతాబ్దం, 3 21వ శతాబ్దం, 4 18వ శతాబ్దం. అమెరికా వంటి దేశాల ప్రపంచ బ్యాంకు వ్యవహరిస్తున్న సంస్థల పనిని నిర్దేశిస్తే ఈనాటికి కూడా అమెరికా ఓటుకు ఎంత విలువ ఉంటుంది? 1 16%, 2 3 నుంచి 6%, 3 17%, 4 6%. అమెరికా వంటి దేశాలు ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తున్న సంస్థల పనిని నిర్దేశిస్తాయి. ఈనాటికి కూడా అమెరికా ఓటుకు ఎంత విలువ ఉంటుందంటే 1 16%, 2 3 నుంచి 6%, 3 17%, 4 6%. ఈ ప్రపంచీకరణ అర్థం చేసుకోవడం ముఖ్యం. అసమానత్వంలోని మరొక కోణం ఇతర దేశాల విధానంలో ఏ దేశాల పెత్తందారి ఆధిపత్యం అంటే 1 పేద దేశాల, 2 ధనిక దేశాల, 3 ఆధిపత్య దేశాలు, 4 ఆసియా దేశాల. ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవడం ముఖ్యం. అసమానత్వంలోని మరొక కోణం ఇతర దేశాల విధానంలో ఏ దేశాల పెత్తందారి ఆధిపత్యం అంటే 1 పేద దేశాలు, 2 ధనిక దేశాలు, 3 ఆధిపత్య దేశాలు, 4 ఆసియా దేశాలు. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఒక ముఖ్యమైన అంశం. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అవి 1 అపార సంపద ఉన్న బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు, 2 ఉత్పత్తి అనుసంధానించబడటం, 3 వాణిజ్యం ద్వారా మార్కెట్లు, 4 పైవన్నీ. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఒక ముఖ్యమైన అంశం. అది ఎలా అంటే 1 అపార సంపద ఉన్న బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు, 2 ఉత్పత్తి అనుసంధానింపబడటం, 3 వాణిజ్యం ద్వారా మార్కెట్లు, 4 పైవన్నీ. ఏ సంస్థలు ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు? 1 IBRD IDA, 2 IDA IMF, 3 IBRD IMF, 4 WTO IDA. ఏ సంస్థలను ప్రపంచ బ్యాంకు వ్యవహరిస్తారు? 1 IBRD IDA, 2 IDA IMF, 3 IBRD IMF, 4 WTO IDA. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంటుంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే వేటికి ఎక్కువ ఓటింగ్ అధికారం ఉంటుందంటే 1 భారతదేశం, 2 చైనా, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. పేద దేశాలు ఓటుకు తక్కువ విలువ ఉంటుంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే వేటికి ఎక్కువ ఓటింగ్ అధికారం ఉందంటే 1 భారతదేశం, 2 చైనా, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఏమని అంటారంటే 1 జాతీయీకరణ, 2 ప్రపంచీకరణ, 3 సామాన్యీకరణ, 4 సామ్యవాదీకరణ. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఏమని అంటారంటే 1 జాతీయీకరణ, 2 ప్రపంచీకరణ, 3 సామాన్యీకరణ, 4 సామ్యవాదీకరణ. జపాన్, జర్మనీ, UK, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కో దానికి ఎంత ఓటు అధికారం ఉంటుంది? 1 3 నుంచి 7%, 2 3 నుంచి 8%, 3 3 నుంచి 6%, 4 3 నుంచి 9%. జపాన్, జర్మనీ, UK, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కొక్క దానికి ఎంత ఓటు అధికారం ఉంటుంది? 1 3 నుంచి 7%, 2 3 నుంచి 8%, 3 3 నుంచి 6%, 4 3 నుంచి 9%. ప్రపంచీకరణ యొక్క అతిపెద్ద ప్రభావం ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే 1 జాతీయ భావన పలచబడటమే, 2 జాతీయ భావన మెరుగుపడటమే, 3 జాతీయ భావన తొలగించడం, 4 అంతర్జాతీయ భావన పలచబడటమే. ప్రపంచీకరణ యొక్క అతిపెద్ద ప్రభావం ఏదైనా ఉంటే అది ఏంటంటే 1 జాతీయ భావన పలచబడటమే, 2 జాతీయ భావన మెరుగుపడటమే, 3 జాతీయ భావన తొలగించడం, 4 అంతర్జాతీయ భావన పలచబడటమే. ప్రపంచీకరణ ప్రభావం కింది వానిలో సరైనది. 1 వేలాది మంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ళ ఉపాధికి హక్కులు భంగం కలుగుతోంది. 2 ఇతర దేశాల విధానంలో ధనిక దేశాల పెత్తందారి ఆధిపత్యం, 3 సంపన్న వినియోగదారులకు నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు ప్రయోజనకరంగా ఉంది, 4 పైవన్నీ. ప్రపంచీకరణ ప్రభావం కింది వానిలో సరైనది. 1 వేలాది మంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులు వాళ్ళ ఉపాధికి హక్కులు భంగం కలుగుతోంది. 2 ఇతర దేశాల విధానాలు ధనిక దేశాల పెత్తందారి ఆధిపత్యం, 3 సంపన్న వినియోగదారులకు నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు ప్రయోజనకరంగా ఉంది, 4 పైవన్నీ. ప్రభుత్వాలు తమ విధానాన్ని రూపొందించుకోవడంలో ఏది సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతుంది? 1 IMF, 2 WB, 3 WTO, 4 WHO. ప్రభుత్వాలు తమ విధానాన్ని రూపొందించుకోవడంలో ఏది సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతుంది అంటే 1 IMF, 2 WB, 3 WTO, 4 WHO. క్రింది వాళ్ళు సరికానిది. 1 ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, 2 అంతర్జాతీయ అభివృద్ధి సంఘం IDA, 3 అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకు IBRD, 4 అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IMF. క్రింది వాళ్ళలో సరికానిది. 1 ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, 2 అంతర్జాతీయ అభివృద్ధి సంఘం IDA, 3 అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకు IBRD, 4 అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IMF.
న్యాయపరమైన ప్రపంచీకరణ సాధించడంలో ఏది ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది? 1 ప్రభుత్వం, 2 వాణిజ్య సంస్థలు, 3 సంపన్నులు, 4 చిన్న వ్యాపారులు. న్యాయమైన ప్రపంచీకరణ సాధించడంలో ఏది ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది? 1 ప్రభుత్వం, 2 వాణిజ్య సంస్థలు, 3 సంపన్నులు, 4 చిన్న వ్యాపారులు. వాణిజ్యం పెట్టుబడులకు ఉన్న ఏ విధానం ద్వారా అవరోధాలను తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచినట్లు అయిందంటే 1 సంక్షేమ విధానం, 2 సంక్షోభ విధానం, 3 సంక్లిష్ట విధానం, 4 సరళీకృత విధానం. వాణిజ్యం పెట్టుబడులకు ఉన్న ఏ విధానం ద్వారా అవరోధాలను తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచినట్లు అయిందంటే 1 సంక్షేమ విధానం, 2 సంక్షోభ విధానం, 3 సంక్లిష్ట విధానం, 4 సరళీకృత విధానం. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తున్న 2 సంస్థల్లో ఎన్నిటి పైగా సభ్య దేశాలు ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 4, 170కి పైగా. ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తున్న 2 సంస్థల్లో ఎన్నిటి పైగా సభ్య దేశాలు ఉన్నాయంటే 170కి పైగా. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రపంచీకరణ ఎన్నో శతాబ్దం చివరిలో ప్రపంచమంతటా సంభవించిన గొప్ప మార్పు అంటే కరెక్ట్ ఆన్సర్ 20వ శతాబ్దం. ప్రపంచీకరణ ఎన్నో శతాబ్దం చివరిలో ప్రపంచమంతటా సంభవించిన గొప్ప మార్పు అంటే 20వ శతాబ్దం చివరిలో. కరెక్ట్ ఆన్సర్ 2. అమెరికా వంటి దేశాలు ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తున్న సంస్థల పనిని నిర్దేశిస్తే ఈనాటికి కూడా అమెరికా ఓటుకు ఎంత విలువ ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 1, 16%. అమెరికా వంటి దేశాలు ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తున్న సంస్థల పనిని నిర్దేశిస్తాయి. ఈనాటికి కూడా అమెరికా ఓటుకు ఎంత విలువ ఉంటుందంటే 16%. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ ప్రపంచీకరణ అర్థం చేసుకోవడం ముఖ్యం. అసమానత్వంలోని మరొక కోణం ఇతర దేశాల విధానంలోని ఏ దేశాల పెత్తందారి ఆధిపత్యం అంటే కరెక్ట్ ఆన్సర్ 2, ధనిక దేశాల. ఈ ప్రపంచీకరణ అర్థం చేసుకోవడం ముఖ్యం. అసమానత్వంలోని మరొక కోణం ఇతర దేశాల విధానంలో ఏ దేశాల పెత్తందారి ఆధిపత్యం అంటే ధనిక దేశాల పెత్తందారి ఆధిపత్యం. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ అపార సంపద ఉన్న బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు, ఉత్పత్తి అనుసంధానింపబడటం, వాణిజ్యం ద్వారా మార్కెట్లు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఒక ముఖ్యమైన అంశం. ఆ ముఖ్యమైన అంశం ఏంటంటే అపార సంపద ఉన్న బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు, ఉత్పత్తి అనుసంధానింపబడటం, వాణిజ్యం ద్వారా మార్కెట్లు, 4 పైవన్నీ. ఏ సంస్థలను ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1, IBRD, IDA. ఏ సంస్థలు ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD, IDA ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. కరెక్ట్ ఆన్సర్ 1. పేద దేశాలు ఓటుకు తక్కువ విలువ ఉంటుంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే వేటికి ఎక్కువ ఓటింగ్ అధికారం ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. భారతదేశం, చైనా. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంటుంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే వేటికి ఎక్కువ ఓటింగ్ అధికారం ఉందంటే భారతదేశం, చైనా. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియ ఏమని అంటారంటే ప్రపంచీకరణ. కరెక్ట్ ఆన్సర్ 2. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియ ఏమంటారంటే ప్రపంచీకరణ. కరెక్ట్ ఆన్సర్ 2. జపాన్, జర్మనీ, UK, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కో దానికి ఎంత ఓటు అధికారం ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ 3 నుంచి 6% మాత్రం ఉంటుంది. జపాన్, జర్మనీ, UK, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కో దానికి ఎంత ఓటు అధికారం ఉంటుందంటే 3 నుంచి 6%. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రపంచీకరణ యొక్క అతిపెద్ద ప్రభావం ఏదైనా ఉందంటే కరెక్ట్ ఆన్సర్ 1, జాతీయ భావన పలచబడటమే. ఇది మాది అనేది పోయింది. ప్రపంచీకరణ అతిపెద్ద ప్రభావం ఏదైనా ఉందంటే జాతీయ భావన పలచబడటమే. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రపంచీకరణ ప్రభావం కింది వానిలో సరైనది. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. వేలాది మంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ళ ఉపాధికి హక్కులకు భంగం కలుగుతుంది. దీనివల్ల ఇది నెగిటివ్ వ్యూ. ఇతర దేశాల విధానంలో అన్ని దేశాల పెత్తందారి ఆధిపత్యం, ఇది కూడా నెగిటివ్ వ్యూ. సంపన్న వినియోగదారులకు నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులు ప్రయోజనకరంగా ఉంది ప్రపంచీకరణ, ఇది పాజిటివ్ వ్యూ. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఇవన్నీ కూడా సరైనవే. ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవడంలో ఏది సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 2, WB, వరల్డ్ బ్యాంక్. ప్రభుత్వాలు తమ విధానాలు రూపొందించుకోవడంలో ఏది సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతుందంటే వరల్డ్ బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ 2, WB. క్రింది వానిలో సరికానిది కరెక్ట్ ఆన్సర్ 3, అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంక్. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ పునర్నిర్మాణము అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంక్ అని ఉండాలి. అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంక్ అని మాత్రం ఉంది. కాబట్టి IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, రీకన్స్ట్రక్షన్కి సంబంధించింది లేదు. కాబట్టి కరెక్ట్ తప్పు సరికానిది ఏంటంటే 3. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అంతర్జాతీయ అభివృద్ధి సంఘము, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ. ఈ 3 ఓకే, 3వది మాత్రం తప్పు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అంటే అంతర్జాతీయ అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంక్ అని ఉంది. పునర్నిర్మాణానికి అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంక్ అని ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ 3, ఎందుకంటే అది కూడా సరికాదు కాబట్టి. న్యాయమైన ప్రపంచీకరణ సాధ్యం చేయడంలో ఏది ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుందని కరెక్ట్ ఆన్సర్ 1, ప్రభుత్వం. వీటన్నిటితో పోల్చుకొని ప్రభుత్వం అనేది ప్రధాన పాత్ర పోషించాలి. న్యాయపరమైన ప్రపంచీకరణ సాధించడంలో ఏది ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుందంటే ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ 1.
వాణిజ్యం పెట్టుబడులకు ఉన్న ఏ విధానం ద్వారా అవరోధాలను తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచినట్లయిందంటే కరెక్ట్ ఆన్సర్ 4 సరళీకృత విధానం. వాణిజ్యం పెట్టుబడులకు ఉన్న ఏ విధానం ద్వారా అవరోధాలను తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచినట్లయిందంటే సరళీకృత విధానం ద్వారా కరెక్ట్ ఆన్సర్ 4 సరళీకృత విధానం. అందరూ ఎగ్జామ్ రాశారు, కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.